తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసులు మరోసారి తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. చెర్ల మండలం తిమ్మిరిగూడెం పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వడం, భూములను ఆక్రమించినట్లు ఆరోపణలతో మండలంలోని 16 గ్రామాల గొండి ఆదివాసీలు గిరిజనులు కలిసి పెద్ద ఎత్తున భద్రాచలం ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీలు, బైఠాయింపు చేపట్టారు. కలివేరు వద్ద ప్రధాన రహదారిని పూర్తిగా బ్లాక్ చేయడంతో ఇరువైపులా వాహనాల రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తిమ్మిరిగూడెం గ్రామ పరిసరాల్లో పోడు సాగు భూముల్లో అటవీశాఖ అధికారులు ఇటీవల భారీ యంత్రాలతో కందకాలు తవ్వడం మొదలుపెట్టారని, దీనివల్ల తమ సాగు భూములు, పంటలు నష్టపోయాయని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై పలుసార్లు మండలస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో తాము రోడ్డుపైకి వచ్చామని గిరిజనులు తెలిపారు. ఆదివాసీ జేఏసీ, మూల ఆదివాసీ సంఘాల నేతృత్వంలో వందల సంఖ్యలో ఆదివాసీలు ఉదయం నుంచే చెర్ల భద్రాచలం రహదారిపై బైఠాయించి నినాదాలతో వాతావరణాన్ని ఉత్కంఠభరితం చేశారు. తమ పోడు భూముల్లో తవ్వకాలు పూర్తిగా ఆపి భూములను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు ఆదివాసులపై కేసులు పెట్టే వ్యవహారాన్ని కూడా ఆపాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ నర్సిరెడ్డి నేతృత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పోడు భూముల్లో తవ్వకాలు నిలిపివేయాలని, సమస్యను పైస్థాయికి తీసుకువెళ్లి చర్చిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆదివాసీలు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. ఈ ఆందోళనకు సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతుగా నిలిచి అటవీశాఖ పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాయి. పోడు భూములు ఆక్రమణ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల హామీతో నిరసన విరమించినా పోడు భూములపై ఆధిపత్య పోరాటం మళ్లీ ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం స్పష్టం చేసిన విధానాన్ని అమలు చేయాలనే ఆవశ్యకత మరోసారి వెలుగులోకి వచ్చింది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రతినిధి సందీప్ అందించిన రిపోర్ట్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. టెంటులు తీయడం, వాళ్ళని బెదిరింపులు పాల్పడటం, మీరు ఇక్కడి నుంచి రాలేదని వాళ్ళని చిత్రహింసలకి చికాకు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పంట పొలాలు ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి, అన్ని సాగు చేస్తున్న క్రమంలో వాళ్ళు కావాలని అక్కడ టెంటు తీసే పరిస్థితి కనపడుతుంది. దాని పక్కనే 100 ఎకరాల దాకా వాళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మళ్లీ దీన్ని కూడా ఆక్రమించాలని చూస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టే దానికోసమే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అధికారులకు కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు అలాగే రేపు అయితే ఆర్ఎస్ ట్రెంచ్ తీయకుండా నిలుపుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ ధర్నాని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. నా పేరు గంగయ్య, మాది రాలాపురం. ఎందుకు మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అనేటోళ్ళు మమ్మల్ని అడగకుండా, ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తవ్వుకుంటా పోతున్నారు. ఎందుకంటే మేము కనీసం 40 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుండి బతుకుతున్నాం కదా. మాకు ఓటు హక్కు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, అన్నీ ఉండగా కూడా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మీ భూమి కాదు అనేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మా భూమి ఎంతవరకు ఉన్నది? సాగు చేసుకున్న దానికి వదిలేసి మిగతా భూమికి వేసుకోవచ్చు కదా. సాగులో ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా ఇట్లా లాక్కొని మీకు హక్కు లేదు, ఆధారాలు లేవు అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇంకా పీసా చట్టం ఉన్నది కదా, దీనికి అమలు చేసుకొని అందరిని కూర్చొని ఇంకా గ్రామ సభ పెట్టి తీర్మానం ఉంచుకొని ఇంకా కందకాలో ఏమైనా వేసుకుంటే మంచిదే కదా. ఇంకా దౌర్జన్యంగా ఇట్లా చేసుకుంటా పోతే పేదోడు ఏమైపోతాడు, పేదోడు ఎక్కడ బతకాలా, అసలు ఏం చేయాలా అనేది ఇంకా గవర్నమెంట్కి కానీ ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియాలి. అసలు వచ్చి ఆపగలుగుతారా? మేము ఏం చేసినాం? ఇంకా ఆడ ఉండు పాపమ్మ మాది. ఆదివాసి అనేటోడు ఎక్కడ ఉంటాడు? రోడ్డు మీద ఉంటాడు, అడవిలోనే కదా ఉండేది. సరే అడవి ఉండాలా, దానికి తీర్మానించుకొని ఇది ఇంత అడవి ఉండాలా, ఇది మీరు చేసుకొని బతకాలా బాబు అని చూపించాలి కదా. ఇప్పుడు పంట పొలాన్ని కూడా ఇంకా లాక్కొని అడవే ఉండాలా, మనుషులు ఉండొద్దా ఈడ, మనుషులు బతకొద్దా ఈడ? కానీ 40 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుండి మేము బతుకుతాను, కానీ ఏ ఆధారం లేదు. 40 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, ఆఫీసర్లు వస్తాను చూస్తున్నారు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆదివాసుని పట్టించుకునేది ఎప్పుడు? ఆదివాసుడు బతికేది ఎప్పుడు? ఎక్కడ బతకాలా, ఏం చేసుకుంటూ ఉండాలా? ఇదే అండి మా కోరిక. మా కోరిక తీర్చేంత వరకు ఇలా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా కూర్చుంటాం ఇలా రోడ్ల మీద. ఎవరో ఒకరు వచ్చి పరిష్కారం చేస్తే గానీ ఈ పరిష్కారం అనేది ఆగదు.
ఇవాళ ఆపినా రేపు కూడా వచ్చి కూర్చునే అవసరాలు కూడా ఉంటాయి. మరి వింతేనండి. అమాయకులు ఆదివాసులు అనేటోళ్ళు భూమి మీదనే కానీ ఏదైనా ఒకటి పంట కానీ పొలాలు కానీ చేసుకుంటూనే బతకాలి కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆదివాసులు ఎక్కడ పోవాలా? ఏదో ఒకటి ఆధారాన్ని చూపించాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్న భూముల్ని చేసుకోమనండి. ఇప్పుడు వ్యవసాయంలో సాగులు ఉన్న భూమికి కూడా పత్తిని కూడా వరిని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు దాన్ని కందకాలు తీసి మొక్కలు వేస్తామంటే ఇప్పుడు ఎక్కడ బతకాలా ఆదివాసుడు? ఏం తినాలా? ఇప్పుడు వరి చేనుని కూడా నాశనం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు వరి అనేది అందరం తినాలే కదా, తినే కదా బతికేది మనం. ఇంకా ఎక్కడ తినాలా, ఏం బతకాలా? అది ఎవరు చూపించాలా దారులు? అంటే ఇంకా ఈ భూములకు బదులు వేరే చోట డబల్ ఇస్తా ఉంటున్నారు కదా అటవీ శాఖ అధికారులు. భూములు డబల్ వద్దండి, త్రిబుల్ వద్దు. మా భూమిని మాకు ఇవ్వమనండి, చాలు సంతోషం. అదే కానీ ఆ డబల్ త్రిబుల్ ఇచ్చేది అక్కడ చేసుకోమనండి. ఇక్కడ సాగులో ఉన్న భూమిని ఎందుకు? ఇంకా పంట ఉన్నది కదా, పంటను చూశారు కదా, ఆ పంటను చూశాను ఆపాలి కదా. ఇప్పుడు ఏ అధికారుల దగ్గర పోయినా మాకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. ఎందుకు? ఇంకా ఏదో ఒక సమస్యని పరిష్కారం చేస్తే రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏంటి మాకి? ఎక్కడో ఒక్కడ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటాం కదా. ఇది ఎందుకు? ఈ దౌర్జన్యం ఎందుకు? ఇది ఆపాలని మా కోరిక. ఆదివాసీ భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. 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 ఆదివాసీ భూములపై ఫారెస్ట్ దౌర్జన్యం. ఆదివాసీ పూర్వలు దౌర్జన్యం. ఆదివాసీ విద్యాపై పారిశ్రామిక దౌర్జన్యం. ఆదివాసీ భూముల్లో కందకాలను ఆపాలి. ఆదివాసీ భూముల్లో ఆదివాసులు మేమెందుకు రాము? నాటెందుకు? అసలు విల్లు బాణాలతో వస్తారు సార్. ఎవడైతాడో వాడికి కారం చల్లుడు రైతులు తీయడం, వాళ్ళ బెదిరింపులు పాల్పడడం, మీరు ఇక్కడి నుంచి రాలేదని వాళ్ళని చిత్రహింసలకి చికాకు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు. అది ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పంట పొలాలు ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి, అన్ని సాగు చేస్తున్న క్రమంలో వాళ్ళు కావాలని అక్కడ లంచ్ తీసే పరిస్థితి కనపడుతుంది. దాని పక్కనే 100 ఎకరాల దాకా వాళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మళ్ళీ దీన్ని కూడా ఆక్రమించాలని చూస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దానికోసమే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అధికారులకు కూడా మనం వింత పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు అలాగే రేపు అయితే ఫారెస్ట్ ట్రెంచ్ తీయకుండా నిలుపుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ ధర్నాని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.